అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వి ఫర్ వొకాబులరీ ఇన్ తెలుగు. ఈరోజు నుంచి కరెక్ట్గా ఆన్సర్ చేసిన వాళ్ళ పేర్లు నేను కమ్యూనిటీలోనైనా ఇస్తానండి. ఆ వీడియోలో కింద పిన్ అన్నా చేస్తాను. ఎందుకంటే నేను అన్ని వీడియోస్ షెడ్యూల్ చేస్తున్నాను. కొంచెం బిజీ షెడ్యూల్ వల్ల అర్థం చేసుకోండి. నేను మీకు ఇచ్చినటువంటి ఛాలెంజ్ అన్హింజ్ అన్హింజ్ అని పలకాలి. ఆ వర్డ్ కింద ఇచ్చాను చూడండి. అన్హింజ్ అంటే మనసు అదుపు తప్పిన, అంటే మీకు అర్థమయ్యేలాగా చెప్పాలి అంటే ఎదుటి వాళ్ళని మనం మెంటల్లీ వెర్రి వాళ్ళని చేయడం, లేదంటే పిచ్చి వాళ్ళని చేయడం, వాళ్ళని మెంటల్గా సిక్ అయ్యేలాగా, అంటే అంత మానసికంగా వాళ్ళని కృంగిపోయేలా చేయడం అని అర్థం అండి. అన్హింజ్ అనే పదాన్ని 2 సందర్భాలలో వాడతామండి. ఒకటేమో అతుకులేని అని సందర్భం, ఇంకొకటి మెంటల్లీ ఇల్నెస్ చేయడం, అంటే టు మేక్ సంబడి మెంటల్లీ ఇల్, అంటే వెర్రి వాళ్ళని పిచ్చోళ్ళని మానసికంగా దెబ్బతీయడం అని అంటూ ఉంటారు కదా, అదే అర్థం అన్నమాట. సో మెయిన్ అర్థమైతే అండి మానసికంగా కృంగదీయడం అనే అర్థం అన్హింజ్ అంటే. సో అర్థమైంది కదా. అన్హింజ్ అనే పదాన్ని మనం వెర్బ్గా వాడతామండి, గుర్తుపెట్టుకోండి. మనం అడ్వాన్స్డ్ లెవెల్లో అన్హింజ్ అని అంటున్నాం కదా, అదే డైలీ లైఫ్లో ఈ పదం ప్లేస్లో మనం ఏమి వాడుతున్నామో ఇప్పుడు చూద్దాం. అన్బ్యాలెన్స్డ్, డిమెంటెడ్, మ్యాడ్, మ్యానిక్ అని వాడుతూ ఉంటారు. ఒక్కొక్కళ్ళు ఒక్కో విధంగా అండి. మనం ఇక్కడ బాక్స్లో ఇచ్చింది చంకు మెదడు అండి. సో చంకు మెదడు అంటే ఏమీ లేదు, ఎంతటి కష్టమైన పదాన్నైనా సింపుల్గా ముక్కలుగా విడదీసి పలకడాన్ని చంకు మెదడు అంటారండి. ఇది చాలా పవర్ఫుల్ మెదడు అనమాట. సో ఇది నోరు తిరగనటువంటి పదాలకి ఈజీగా ప్రొనౌన్స్ చేయడం కోసం, స్పెల్లింగ్ అనేది తప్పుపోకుండా రాయడం కోసం చాలా పవర్ఫుల్ మెథడ్ అండి, గుర్తుపెట్టుకోండి. ఈ పదాన్ని వాడి మనం సింపుల్గా మాట్లాడాలి అంటే ద బ్యాడ్ న్యూస్ అన్హింజ్ హిమ్, అంటే ఆ చెడు వార్త అతన్ని మానసికంగా కృంగతీసింది, దెబ్బతీసింది అని అర్థం అన్నమాట. సో అర్థమైంది కదా. కమింగ్ టు ది టుడేస్ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్. ఈ వీడియో అయితే ఎవరు మిస్ అవ్వద్దండి, చాలా ఇంపార్టెంట్ వీడియో. వీటి మధ్య తేడా లైక్ వర్సెస్ యాజ్. చాలామంది చేస్తున్న తప్పులలో లైక్ ప్లేస్లో యాజ్ వాడుతున్నారు, యాజ్ ప్లేస్లో లైక్ వాడి మనం ఇంగ్లీష్లో మాట్లాడుతున్నామండి. అసలు దీని కంప్లీట్ వివరణ ఈ వీడియోలో నేర్చుకుందాం. మనం వీటిని ఎలా వాడాలి కరెక్ట్గా తెలుసుకోవాలంటే ఫస్ట్ 1 by 1 వీటిని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా నేర్చుకోవాలండి. సో కమింగ్ టు ది సబ్జెక్ట్. ఫస్ట్ లైక్ గురించి తెలుసుకుందాం. లైక్ ఇది అందరికీ తెలుసు, మనందరం వాడతాం. జనరల్గా లైక్ అంటే మనందరికీ తెలిసిన అర్థం ఏమిటి? ఇష్టం అని అర్థం అండి. మనం పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో చెప్పాలి అంటే వెర్బ్ కింద వాడతాం అన్నమాట. ఓకేనా. సో ఇక్కడ మనం లైక్ని సెంటెన్స్లో కంజంక్షన్, అంటే మీకు ఆల్రెడీ చెప్పాను లింకింగ్ వర్డ్స్, మనం ఏదైనా 2 సందర్భాలని కానీ 2 పారాగ్రాఫులను కానీ మనం కలిపి చెప్పాలి అంటే ఇవన్నీ వారధిలాగా వర్క్ చేస్తాయి అన్నమాట. అందుకనే వాటిని కంజంక్షన్స్ అంటాము. సో అర్థమైంది కదా. ఇక్కడ మనం లైక్ని యూజ్ చేసి మనం సెంటెన్స్ని చెప్పాలి అంటే కంపారిజన్ కోసం చెప్తామండి. అసలు కంపారిజన్ అంటే ఏంటి? లాగా, లేదంటే వేరే వాళ్ళలాగా పోలిన, లేదంటే అటువంటి అన్న సందర్భాలలో వాడతాము. సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను క్లియర్గా. ఇప్పుడు మనం ఎవరినైనా పర్సన్ని చూడంగానే వాళ్ళు మనకు తెలిసిన సెలబ్రిటీ లాగా అనిపిస్తే, సపోజ్ ఇప్పుడు ప్రభాస్ లాగా ఉన్నారనుకోండి, మీరు సేమ్ ప్రభాస్ లాగే ఉన్నారే అంటూ ఉంటారు. ఇంకొకటి, లేదా ఇంకెవరైనా సేమ్ వేరే వాళ్ళలాగా పని చేస్తున్నా, లేదంటే
ఏదైనా సరే మనం ఒక మనిషిని చూసినా ఏదైనా చూసినప్పుడు ఎక్కడో చూసినట్లుందే వేరే వాళ్ళతో కంపారిజన్ అనమాట. ఇప్పుడు ఎవరైనా వేగంగా పరిగెత్తుతున్నారనుకోండి, సేమ్ చిరుతపులిలాగా అంత స్పీడ్‌గా అంత వేగంగా ఎలా పరిగెత్తుతున్నారు అని జనరల్‌గా అంటూ ఉంటాం గదా! సో, కంపారిజన్. అది ఎవరితో కంపారిజన్? వస్తువులు, వ్యక్తులు, యానిమల్స్ అలా ఎవరైనా కావచ్చనమాట. ఒకేలా ఉన్నాయి అని చెప్పే సందర్భంలో మనం ఈ సెంటెన్స్‌ని మనం లైక్ యూజ్ చేసి చెప్తామండి. మీకు క్లియర్‌గా అర్థమైందనుకుంటున్నాను. ఇప్పుడు ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఇంకా మంచిగా క్లారిటీ వచ్చిద్ది మీకు. ఫస్ట్ ఎగ్జాంపుల్, హీ రన్స్ లైక్ ఏ చీతా. ఇక్కడ ఏంటి అర్థం? అతను చిరుత పులిలాగా పరిగెడతాడు. ఇక్కడ మీరు నోటీస్ చేయాల్సిన పాయింట్ ఒకటుంది. అతను చిరుత పులి అయితే కాదు కదా! అతను చిరుత పులిలాగా పరిగెడతాడు అని అర్థం. అంటే కంపారిజన్ చేస్తున్నారు. అక్కడున్న క్వాలిటీ, ఇక్కడున్న క్వాలిటీని. అర్థమైందా లైక్‌ని ఎప్పుడు వాడాలి అనేది? ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. దిస్ ఫోన్ లుక్స్ లైక్ యాన్ ఐఫోన్. ఈ ఫోను సేమ్ ఐఫోన్ లాగా కనిపిస్తుంది. అంటే అది ఐఫోన్ కాదు, ఐఫోన్ లాగా అని కంపారిజన్. సో, మీకు ఇప్పుడు బాగా అర్థమైంది కదా! మనకి లైక్ అనేది ఎప్పుడు వాడి చెప్పాలి అనేది. కమింగ్ టు ది నెక్స్ట్ వన్. యాజ్. యాజ్ అంటే గా లేదా గా పాత్రలో వంటి, ఇంకా చెప్పాలి అంటే గా పని చేస్తూ అని అర్థమండి. ఏంది మేడం ఈ గా 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 అని అనుకుంటున్నారా? ఇప్పుడు మనకు అర్థమయ్యే భాషలో సింపుల్‌గా చెప్తాను వినండి. ఎవరైనా సరే ఒక పాత్రలో లేదా ఒక ఉద్యోగంలో నిజమైన స్థితి చెప్పడానికి మనం యాజ్ అని వాడతామండి. యాజ్‌ని మనం ప్రిపోజిషన్‌గా వాడచ్చు, యాడ్‌వర్బ్‌గా వాడచ్చు, కంజంక్షన్‌గా వాడచ్చనమాట. ఇక్కడైతే మనం కంజంక్షన్ అంటే మనం ఏదైనా ఒక సెంటెన్స్‌ని చెప్పాలి అంటే ఇక్కడ మనం ఒక బ్రిడ్జ్ లాగా వాడుతున్నామనమాట. సో, అర్థమైంది గదా! ఇక్కడ మెయిన్‌గా ఏంటి యాజ్ అంటే ఒక రోల్ గురించి గానీ, ఒక జాబ్ గురించి గానీ చెప్పాల్సిన సందర్భంలో మనం యాజ్ అని సెంటెన్స్‌లో వాడతామండి. అంటే వాళ్ళు నిజంగా అదే జాబ్‌లో చేస్తుంటే, లేదా వాళ్ళు నిజంగా ఆ పాత్రలో చేస్తూ ఉంటే, మనం యాజ్‌ని యూజ్ చేసి సెంటెన్స్‌లో మాట్లాడతామనమాట. ఇప్పుడు ఎగ్జాంపుల్స్ చూద్దాం. మీకు క్లియర్‌గా అర్థమైద్ది. ఫస్ట్ ఎగ్జాంపుల్, హీ వర్క్స్ యాజ్ ఏ టీచర్. అతను టీచర్‌గా పనిచేస్తున్నాడు. అంటే అతని యొక్క నిజ స్థితి. అతను నిజంగానే టీచర్‌గా పనిచేస్తున్నాడని అర్థం. ఓకేనా? నెక్స్ట్ ఎగ్జాంపుల్, యూజ్ దిస్ బాక్స్ యాజ్ ఏ టేబుల్. ఈ పెట్టెను టేబుల్‌గా ఉపయోగించు అని అర్థం అనమాట. అంటే టేబుల్ ప్లేస్‌లో బాక్సుని ఉపయోగించు. అంటే ఈ పాత్ర ప్లేస్‌లో ఆ పాత్రను యూజ్ చెయ్యి. పాత్ర అనంగానే బాక్స్ కాదండి. ఇప్పుడు మన సినిమాల క్యారెక్టర్స్ ఉంటాయి గదా! అలా అనుకోండి. సో, అర్థమైంది గదా! ఇప్పుడు మీకు ఇందాకేం నేర్చుకున్నాం? లైక్ ప్లేస్‌లో ఏమని చెప్పాను? ఇక్కడ నోట్ చేయాల్సిన పాయింట్. ఇక్కడ టీచర్ అనే అతను నిజంగానే జాబ్ చేస్తున్నాడు. అవునా? అక్కడ అతను పులిలాగా పరిగెడుతున్నాడు గానీ పులైతే కాదు గదా! సో, లైక్‌కి, యాజ్‌కి డిఫరెన్స్ ఇదేనండి. కంప్లీట్ ఆపోజిట్ అనమాట. అక్కడ లేని దాన్ని కంపారిజన్ చేస్తున్నారు. ఇక్కడ ఉన్నది ఉన్నట్టే చెప్తారు. దీన్ని రీప్లేస్ చేస్తామన్నమాట. సో, అర్థమైంది గదా క్లియర్‌గా? ఇంకేమైనా డౌట్లుంటే కామెంట్ సెక్షన్‌లో అడగండి. నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మీకింక ఎలాంటి డౌట్స్ లేకుండా ఒక ఫన్నీ అండ్ ఈజీ కంపారిజన్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ ఎగ్జాంపుల్, హీ ఫైట్స్ లైక్ ఏ హీరో. లైక్ ఏ హీరో. అతను హీరో లాగా పోరాడతాడు. కానీ హీరో కాదు కదా! ఓకే. నెక్స్ట్, హీ ఫైట్స్ యాజ్ ఏ హీరో. అంటే ఇక్కడ ఒక పాత్ర, జాబ్ గురించి మాట్లాడుతున్నారు. అంటే అతను హీరోగా పోరాడుతున్నాడు. అంటే ఇక్కడ ఏంటి ఒక మూవీ యొక్క రోల్ కదా! ఇప్పుడు అర్థమైందా లైక్‌కి, యాజ్‌కి డిఫరెన్స్ ఏంటి అనేది? మీరు దీన్ని సింపుల్‌గా ట్రిక్ అనమాట ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి. లైక్ అనంగాల్నే లాగా,
లేదా కంపారిజన్ అని గుర్తుపెట్టుకోండి. అదే యాజ్ అనగానే గా లేదంటే ఒక రోలు ఒక జాబ్ అని గుర్తుపెట్టుకోండి ఈజీగా. సో మీకు ఇంకెలాంటి డౌటు లేదనుకుంటున్నాను. ఎంతమంది కరెక్ట్గా ఆన్సర్ చేస్తారో చూద్దాం. సో నేను ఈరోజు ఇవ్వబోయే ఫస్ట్ ఛాలెంజ్, హీ ఈట్స్ బిర్యానీ ఫిల్ ఇన్ ద బ్లాంక్ ఏ మిషన్. కింద 2 ఆప్షన్స్లో ఏది కరెక్ట్ చెప్పండి. సెకండ్ ఛాలెంజ్, హీ వర్క్స్ ఫిల్ ఇన్ ద బ్లాంక్ ఏ సెక్యూరిటీ గార్డ్. కింద 2 ఆప్షన్స్లో ఏది కరెక్ట్ అనేది చెప్పండి. ఖచ్చితంగా వీడియో ఎండింగ్ వరకు చూడండి. అందరూ చూసిన ప్రతి ఒక్కళ్ళు ఆన్సర్ చేయగలుగుతారు. సో ఈ వీడియో మీ అందరికీ నచ్చింది, మీ అందరికీ చాలా యూస్ఫుల్ అనే అనుకుంటున్నాను. మీకు కనుక మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఎవరికైనా యూస్ఫుల్ ఉంది అంటే తప్పకుండా మర్చిపోకుండా షేర్ చేయండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయడంతో పాటుగా హైప్ పాయింట్స్ వస్తున్నాయండి. సో హైప్ చేయండి. మీరు ఈరోజే చూస్తున్నట్లయితే నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.